తెలంగాణ అసెంబ్లీ రెండో స్పీకర్గా పోచారం శ్రీనివాసరెడ్డి ఎన్నిక లాంఛనమే. మొన్నటి వరకు మంత్రిగా పనిచేసిన ఈ సీనియర్ ఎమ్మెల్యే రేపు స్పీకర్గా కొత్త బాధ్యతలు చేపట్టబోతున్నారు. ప్రస్తుతం ఆయన ఒక్కరే నామినేషన్ వేశారు. ఆయనకు కాంగ్రెస్ కూడా పూర్తి మద్దతు ప్రకటించింది. దీంతో పోచారం ఎన్నిక అసెంబ్లీ కార్యదర్శికి పోచారం నామినేషన్ పత్రాలు అందించారు. ముఖ్యమంత్రి కేసీఆర్, ఎమ్మెల్యేలు కేటీఆర్, తలసాని, ఇంద్రకరణ్ రెడ్డి, ఈటెల, కాంగ్రెస్ నుంచి బట్టి విక్రమార్క, సుధీర్ రెడ్డి వెంటరాగా పోచారం నామినేషన్ వేశారు. తెలంగాణ అసెంబ్లీ రెండో స్పీకర్గా పోచారం శ్రీనివాసరెడ్డి ఎన్నిక లాంఛనమే. మొన్నటి వరకు మంత్రిగా పనిచేసిన ఈ సీనియర్ ఎమ్మెల్యే రేపు స్పీకర్గా కొత్త బాధ్యతలు చేపట్టబోతున్నారు. ప్రస్తుతం ఆయన ఒక్కరే నామినేషన్ వేశారు. ఆయనకు కాంగ్రెస్ కూడా పూర్తి మద్దతు ప్రకటించింది. ఎవరిని పోటీలో పెట్టే అవకాశం లేదు అని ప్రకటించింది. దీంతో పోచారం ఎన్నిక ఏకగ్రీవం కానుంది. ఈ మధ్యాహ్నం అసెంబ్లీ కార్యదర్శికి పోచారం నామినేషన్ పత్రాలను అందించారు. సీఎం కేసీఆర్, ఎమ్మెల్యేలు కేటీఆర్, తలసాని, ఇంద్రకరణ్ రెడ్డి, ఈటెల, కాంగ్రెస్ నుంచి బట్టి విక్రమార్క, సుధీర్ రెడ్డి వెంటరాగా పోచారం నామినేషన్ వేశారు.